నమస్కారం. వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను మీ ఆర్జే ఝాన్సీ. అండ్ తెలుగు తేజాన్ని, తెలుగు సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్తున్న టీటీఏ కన్వెన్షన్ 2026 వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో మహిళల సాధికారత, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఉమెన్స్ ఫోరం అనేక విశిష్ట కార్యక్రమాలు నిర్వహించనుంది. మరి ఈ ఉమెన్స్ ఫోరం వెనుక ఉన్న ఆలోచనలు, లక్ష్యాలు, మహిళల కోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాల గురించి తెలుసుకునేందుకు ఈ రోజు మనతో ఉన్నారు టీటీఏ కన్వెన్షన్ ఉమెన్స్ ఫోరం చైర్పర్సన్ శ్రీమతి కేదార్ జోసిలా గారు. సో హాయ్ కేదార్, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, అందరికి నమస్కారం. ఎస్, నేను మీ కేదార్ జోషిలో. అండ్ మీరేంటి ఆర్జే ఝాన్సీ అని చెప్పుకున్నారు? హోస్ట్ ఝాన్సీ అని చెప్తారనుకున్నానే. ఎవ్రీవేర్ ఐ ఎమ్ ఆర్జే ఝాన్సీ. వెరెవర్ ఐ గో మై నేమ్ ఈస్ లైక్ సెటిల్డ్ అన్నమాట. ఆర్జే ఝాన్సీగా సెటిల్ అయిపోయింది. ఆర్జే ఝాన్సీగా ఫస్ట్ ఆఫ్ సెటిల్ ఆల్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. వెరీ నైస్. ఐ మీన్ డిఫరెంట్ వర్షన్ తెలిసింది, అందుకనే స్పెసిఫిక్ గా అడుగుతున్నా అనమాట. వెరీ నైస్ కనెక్టింగ్ విత్ యూ ఝాన్సీ గారు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ మన విమెన్స్ ఫోరం ఇన్సైట్స్ అవి. సో తప్పకుండా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. లెట్స్ గో హెడ్. Sure. First of all, Kedar, congratulations for winning the hearts of so many members and gaining the leadership, like Women's Forum chairperson అయినందుకు congratulations. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ నాట్ ఈజీ, నాకు తెలుసు. బికాస్ నేను ట్రావెల్ చేస్తున్నా కాబట్టి నాకు అర్థం అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా విమెన్స్ ఫోరం చైర్ చేసినందుకు టీటీఏ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దానిలోనూ మరి ముఖ్యంగా టీటీఏ డాలస్ చాప్టర్ వారికి నన్ను రెఫర్ చేసినందుకు, నన్ను నమ్మి నన్ను రెఫర్ చేసి ఈ పెద్ద బాధ్యతను నాకు అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఫర్ టీటీఏ డాలస్ చాప్టర్ వారండి, మొత్తం టీం అందరికి. That's good. Thank you so much. So, your first question will be TTA Convention 2026 లో Women's Forum ప్రధాన లక్ష్యాలు ఏంటి? మెయిన్ గోల్స్. మన జనరల్ గా ఒక ఫారం అంటేనే ఇట్స్ లైక్ వేదిక, ఒక ప్లాట్ఫామ్. మన అందరం కూడా వెళ్ళి ఉమెన్స్ ఫారం అనండి, ఫారం అనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారం అంటేనే అందరం ఒక చోట కూర్చుని గ్యాదర్ అయ్యి షేర్ అవర్ ఎక్స్పీరియన్సెస్, షేర్ అవర్ ఐడియా, షేర్ అవర్ ఒపీనియన్స్ అండ్ గ్యాదర్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ వీ క్యాన్. అండ్ కొన్ని డిబేటబుల్ టాపిక్స్ ఉంటాయి. ఇలా రకరకాలుగా అన్ని విషయాల గురించి అవగాహన పెంచుకోవడానికి ముఖ్యంగా ఇలాంటి ఫారమ్స్ ఏర్పాటు చేస్తారు. కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియక లైఫ్ అలా ముందుకు సాగుతుంటుంది అనమాట. సో అన్ని విషయాల్లో అవగాహన పొందడానికి ముఖ్యంగా ఆడవారికి కొంచెం ఎంత కాదన్నా, మనం ఎంత ఫాస్ట్ ట్రాక్ జనరేషన్ లో ఉన్నా కూడా కొన్ని విషయాల్లో కొద్దిగా ఇంకా ఎక్కడో కాస్త వెనుకబడి ఉన్నారు అన్న ఫీలింగ్ లో ఉన్నాం కాబట్టి, సో మనల్ని కూడా యాజ్ వి సే ఉమెన్ ఎంపవర్మెంట్ అవి అంటాం కదా, అందులో భాగంగా జెండర్ ఈక్వాలిటీ ఒకటి. ఈ జనరేషన్ వేరు అనుకోండి, రాబోతున్న జనరేషన్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బట్ మన జనరేషన్ వరకు కూడా ఇది ఒక వేదిక. బేసికల్లీ అన్ని రకాలు షేర్ చేసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, మన లైఫ్ ని సక్సెస్ఫుల్ గా ఇటు ఇటు గృహిణిగాను, అటు మరి ఆఫీస్ పరంగాను, ప్రొఫెషన్ పరంగాను ఆ బాధ్యతలు మనం చేపట్టడంలో మనల్ని ముందుకు నడిపించడానికి చాలా హెల్ప్ అవుతుందండి ఈ ప్లాట్ఫామ్ అనేది. సో దాని గురించి ప్రత్యేకంగా అందరి విమెన్ ని కూడా స్పెషల్ గా ఆహ్వానిస్తున్నాం అనమాట. మీరు రావాలి, మీరు షేర్ చేసుకోవాలి మీ ఒపీనియన్స్, మీ ఐడియాస్ అని చెప్పేసి. సో అదనమాట సంగతి. సో ఉమెన్స్ ఫోరం ద్వారా ఉమెన్స్, గర్ల్స్, యూత్ ఎవరైతేనేంటి అందరికి ఒక మంచి ప్లాట్ఫామ్ ని కల్పిస్తున్నారు, లైక్ అవగాహన కోసం. వాట్ ఎవర్ ఇట్ మే బి, లైక్ అదే కదా మీరు అన్నది. సో ప్రొఫెషనల్ వైజ్ అంటే ఏంటి, ఎమోషనల్లీ అండ్ ఫైనాన్షియల్లీ ఎలా మీరు రూట్ క్రియేట్ చేసుకోవాలి అన్న దానిపైన ఒక మంచి అవగాహన మీకు కల్పిస్తారు అని చెప్పేసి టీటీఏ కన్వెన్షన్ 2026 లో మహిళల ఫోరం ద్వారా ఇది జరగబోతుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఆర్థికంగా, సామాజికంగా, ఆర్థికంగా, అటు నాయకత్వ బాధ్యతలు నిర్వహించడంలో కావాల్సిన మెళకువలు కానివ్వండి, ఇలా రకరకాల ఉపాధి విషయంలో కానివ్వండి, అన్ని రకాలన్నమాట. అన్నిటికన్నా ముఖ్యంగా మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు విమెన్. సో వారికి కూడా చాలా ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది అనమాట మన ఉమెన్స్ ఫోరం. ట్రూ, దాట్స్ కరెక్ట్. సో ఈ ఇయర్ అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ ఇయర్ కొత్తగా మీరు నిర్వహించబోయే కార్యక్రమాలు ఏంటి స్పెషల్ గా? అంటే జనరల్ గా ఉమెన్స్ ఫోరం అంటే వస్తాము, యాజ్ ఎ సైడ్ ఇవన్నీ మనం డిస్కస్ చేసినవన్నీ కూడా ఇది ఒక వేదిక మనకి. దాంతో పాటు ప్రత్యేకంగా ఈసారి యూత్ ని ఆకర్షించుకోవడానికి ఒక చిన్న ఏర్పాటు చేసాం అనమాట. అది చెప్తాను మీకు యాజ్ వి యునో మూవ్ ఆన్ ఫార్వర్డ్.
Sure. యూత్ కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ పర్సన్ ని మనం తీసుకొస్తున్నాం. దానికంటే కూడా ఆ దానికంటే అనకూడదు, ఇది కాకుండా ఇంకొక ప్రత్యేక కార్యక్రమం ఉంది మనకి. అదేంటంటే జనరల్ గా మనం చెప్తూ ఉంటాం కదా, ఇప్పుడు ప్రొఫెషన్ ఏంటి అంటే హౌస్ వైఫ్ దగ్గర నుంచి అన్ని రకాలు చెప్తాం. టీచర్, ఐటీ అని, లా ఫర్మ్ అని, ఇలా రకరకాల డాక్టర్ అని. బట్ ఈ మధ్య కొద్ది కాలంగా మనం ఏం వింటున్నాం అంటే, ప్రొఫెషన్ ఏంటి, ఏం చేస్తున్నాం అంటే, ఐఎమ్ యూట్యూబర్, ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు. అది పెద్ద బిగ్గెస్ట్ ప్రొఫెషన్ అయిపోయింది. సెలబ్రిటీస్ అయిపోతున్నారు దాంతో అందరూ. సో ఈసారి ప్రత్యేకంగా మన ఉమెన్స్ ఫోరం లో ఇటు లా ఫర్మ్ ని ఇష్యూస్ కానివ్వండి, విషయాలు కానివ్వండి, అందులో అవగాహన ఇవ్వడం, డాక్టర్స్ వచ్చి హెల్త్ రిలేటెడ్ విషయాల్లో అవగాహన ఇవ్వడము, తర్వాత ఆర్ట్ ఫామ్ నుంచి వచ్చి అది మనకి ఎలా మానసిక వికాసానికి ఉపయోగపడుతుందని వాళ్ళు వచ్చి అవగాహన ఇవ్వడం. ఇవన్నీ కాకుండా ఇవన్నీ చాలా రకరకాల ఫీల్డ్స్ నుంచి వస్తారు. మనకి ఆంటర్ప్రినర్స్ వస్తారు, ఆథర్స్ వస్తారు, అందరు రాబోతున్నారు. ఇదే కాకుండా ప్రత్యేకంగా యాజ్ ఎ సెడ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సో క్రియేటర్స్ అన్నమాట. సో క్రియేటర్స్ కనెక్ట్ అని ఒక కొత్త సెగ్మెంట్ పెట్టాము. ఇంట్లో కూర్చున్న మహిళలు ఉపాధి చెందే మంచి మంచి అవకాశం. ఈ మధ్యన బాగా హిట్ అవుతున్నారు. మనం చూసుకుంటుంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మూవీస్ లో కూడా అయిపోతున్నారు. అందరూ ఇటు వాళ్ళే సినీ రంగానికి కనబడుతున్నారు. దట్స్ గుడ్. కానివ్వండి, అటు బయట అదర్ ఆంటర్ప్రినర్షిప్ తీసుకోవడం కానివ్వండి, కొలాబరేషన్స్ కి వెళ్ళడం కానివ్వండి. సో దీన్ని కూడా ఒక ప్రత్యేక సెగ్మెంట్ గా పెట్టి ఆ దానిలో కూడా మన ఉమెన్ ని ప్రోత్సహించాలని చెప్పేసి అదొక ఆలోచన అన్నమాట. సో అది ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది ఈసారి. That's true. So influencers ఉమ్, are like now they are trending like ఉమ్, anything. So it's not అవును, about the అంటే financial fitness కాకుండా కూడా like they are emotionally and వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెంచడానికి ఈ చాలా ఇన్ఫ్లుయెన్సర్ పాత్ర అనేది అండ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్ ఎవర్ యూట్యూబ్ షార్ట్స్ ఏవైతే ఏంటి అవి బాగా హెల్ప్ చేస్తున్నాయి. సో ఆ విషయంలో కూడా అవగాహన కల్పించేందుకు మన మహిళల తప్పకుండా. ఫోరం ఇన్ఫ్లుయెన్సర్స్ ఫోరం తో కలిసి మీకోసం రెడీగా ఉందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ విల్ బి సార్ కేదార్, ఇట్స్ క్వశ్చన్ ఫర్ యూ. ఉమ్, సో ఉమ్, యాజ్ అ ఉమెన్ మీ ప్రయాణము ఇక్కడ వరకు అంటే ఉమెన్ లీడర్ గా మీరు ఇప్పుడు ఒక లీడర్ పొజిషన్ లో ఉన్నారు. సో మీ ప్రయాణం యా. ఎలా సాగింది? ఇట్ వాజ్ లైక్ నాకు తెలిసి అంత ఈజీ ఏం కాదు, బట్ లైక్ ఎట్లా ఒక ఎప్పుడో మామూలు స్కూల్ మహిళ డేస్ నుంచి లో, ఇట్స్ నాట్ మామూలు యా మహిళ స్కూల్ డేస్ లో, కాలేజ్ అగైన్. డేస్ లో లీడర్ కింద ఉన్నాం, అది వేరు విషయము. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసింది మనకి. సో ఆఫ్టర్ లాంగ్ యాజ్ అయితే టీటీఏ ఉమెన్ పవర్, వాళ్ళు మనం చేస్తున్న కార్యక్రమాలు చూసి ఇక్కడ డాలస్ లో తిను చెయ్యగలదు, ఖచ్చితంగా తిని చేతిలో అంటే నాట్ అన్ ఈజీ జర్నీ అండి ఇక్కడ దాకా రావడం. అవును. ఒక రెగ్యులర్ ఉమెన్ గా ఉంటూ నా షెల్ లో నేను ఉంటూ ఏదో ఇల్లు పిల్లలు నా రెస్పాన్సిబిలిటీ, నా చిన్న ఉద్యోగము, నా ఫ్రెండ్స్, ఇంతవరకు ఉండేదాన్ని. బట్ ఉమెన్ పవర్ అనేది నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారండి. వెనక ఉండి ఎంతో మంది ఉమెన్, నీలో స్పాంటానిటీ ఉంది, నీలో మాట్లాడే టాలెంట్ ఉంది, నువ్వు సోషల్లీ చాలా అవేర్నెస్ క్రియేట్ చేయగలవు, రకరకాలుగా నన్ను ప్రోత్సహించి నన్ను ఒక ఆర్జేని చేశారు, నన్ను ఒక ఎంసీని చేశారు. సో ఇలా రకరకాలుగా ముందుకు సాగుతూ అనమాట. ఇలా ఎంసీగా అందరితో కనెక్ట్ అవుతూ బయట పబ్లిక్ ఈవెంట్స్ చేస్తున్నప్పుడు, సో సంహౌ టీటీఏ వాళ్ళు గుర్తించారు. గత 2 ఏళ్లుగా టీటీఏతో నేను ట్రావెల్ చేస్తున్నాను. సో వారు గుర్తించి ఉమెన్స్ ఫోరం అనే ఒక పెద్ద బాధ్యతని నాకు అప్పచెప్పారనమాట. సో ఇలా జస్ట్ ఏదో లక్ బై ఛాన్స్ అన్నట్టు దొరికింది కాదు ఇది. సో ఖచ్చితంగా వెనక ఎఫర్ట్ ఉంది. అండ్ ఆ ఎఫర్ట్ ని గుర్తించడం కూడా చాలా ఇంపార్టెంట్. అది అది మెయిన్ అన్నమాట. మనకి ఎఫర్ట్ ఉంది, మనం పెట్టేస్తున్నాం కాదు, ప్రాపర్ రికగ్నిషన్ రావడం కూడా ఇంపార్టెంట్. కాబట్టి మరొకసారి టీటీఏ వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ముఖ్యంగా ఉమెన్స్ ఫోరం నాకు ఇచ్చిన డాలస్ చాప్టర్ వారికి, టీటీఏ డాలస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. దట్స్ గుడ్, దట్స్ గుడ్. సో యాక్చువల్ గా ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ మీ వరకు వచ్చింది, మీ మీ పైన ఉంది ఇప్పుడు. సో ఉమ్. వన్స్ మీరు ఉమెన్స్ ఫోరం చైర్పర్సన్ అయిన తర్వాత మీ విజన్ ఏంటి? అదే అండి, నేను చెప్పాను కదా ఇందాక, మహిళలకి ఆర్థికంగా, సామాజికంగా, ఉపాధి పరంగా కూడా, అలాగే హెల్త్ పరంగా, వారికి ఆరోగ్య పరంగా కూడా అన్ని రకాలలో అవగాహన కల్పించడం. అందులోనూ మనం ఇక్కడికి వచ్చాక, యుఎస్ మనకు తెలియని కంట్రీకి వచ్చాము, అసలు ఇక్కడ లాస్ ఏంటి, ఇక్కడ విషయం ఏంటి, ఎలా ముందుకు సాగాలి, లైఫ్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రత్యేకంగా ఉమెన్ కి కూడా స్పెషల్ లాస్ అంటూ ఉంటాయి మన కోసం అని. సో ఏ విషయాల్లో మనకి దాదాపు నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 50-60% కి అవగాహన ఉండదు. సో ఇవన్నీ విషయాలు కూడా మనం ఒక డిస్కస్ చేసుకుంటాము, ఇన్ఫర్మేషన్ అందిస్తాము అందరికి. మనం అందుకే రకరకాల ఫీల్డ్స్ నుంచి మనం ఉమెన్ ని తీసుకొస్తున్నాం, సక్సెస్ఫుల్ ఉమెన్ ని.
సో వారు ఎలా సక్సెస్ఫుల్ అయ్యారు, వారి జర్నీ ఎలా ఉంది. ఇప్పుడు నేనేదో నా చిన్నగా స్టోరీ చెప్పాను, నేను బుక్ రాయగలను, 2 లైన్‌లోనూ చెప్పగలను. సో వారి పరంగా వారి సక్సెస్ స్టోరీస్ ని వారు షేర్ చేసుకోవడం వల్ల చాలా మంది విమెన్ మోటివేట్ అయ్యి వారి లైఫ్ లో మంచి చేంజెస్ తీసుకొస్తారని చెప్పి, హెల్త్ పరంగా కానివ్వండి, ప్రొఫెషన్ పరంగా కానివ్వండి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, తీసుకురావాలి అన్నదే మన విజన్ అన్నమాట. చేంజెస్ రావాలి ఉమెన్ లో. ఆ అలాగే మన జెండర్ ఈక్వాలిటీ గురించి కూడా ఫైట్ చేస్తాం, ఫైట్ చేస్తూనే ఉంటాం, చాలా ఏళ్ళగా చేస్తూనే ఉన్నాము. ముందు తరాలు వారు వేరు, బట్ ఐ థింక్ మన తరం వరకు కూడా ఇంకా వీఆర్ స్టిల్ ఫైటింగ్. కాబట్టి అన్ని రంగాలలో మనం ప్రత్యేకంగా అప్పర్ పైన పొజిషన్ లో ఉండాలి అని చెప్పి, ఉండాలి అంటే ఎటువంటి ఆ చర్యలు చేపట్టాలి, మనకున్న చట్టాలు గాని, ఆరోగ్యపరంగా గాని ఎటువంటి ఆ ఏమంటారు ప్రాపర్ కేర్ తీసుకోవాలి ఏ విషయంలో అయినా సరే. సో ఇవన్నీ విషయాల్లో అవగాహన తీసుకురావాలి, ఉమెన్ లో ఇంప్రూవ్మెంట్ ఇంకా మరింత రావాలని చెప్పేసి మన విజన్ అండి అది. గ్రేట్ గ్రేట్. దట్స్ ఫర్ ఉమెన్ కదా. సో నవ్ వెల్ కమ్ టు యూత్. యూత్ కోసం ఏం చేస్తున్నారు? ఇందాక స్పెషల్ గా ఏమో చేస్తున్నారు అన్నారు. సో అది రివీల్ చేస్తే వి ఐ విల్ వాంటెడ్ టు ఫీల్ లైక్ కొంచెం. మెన్షన్ సో ఐ వాంటెడ్ టు మెన్షన్, మీరు అడిగినప్పుడు చెప్తామని చెప్పేసి, ఎప్పుడు ఉమెన్స్ ఫోరం అంటే ఏదో జనరల్ గా కొంచెం 35+ వాళ్ళు వచ్చి మనకి జనరల్ గా ఇలాంటి వాళ్ళే పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇలా కాకుండా యూత్ కోసం ఈసారి ఒక ప్రత్యేక ఆకర్షణ ఏం పెట్టామంటే, మనం ఒక ప్రైమ్ కీనోట్ స్పీకర్ ని తీసుకురాబోతున్నాము. ప్రియా అభిరామ్ అని. షీఈ్ అన్ ఆస్పైరింగ్ ఆస్ట్రోనాట్ అన్నమాట, ఏరోస్పేస్ ఇంజనీర్ తను. సో తను ఏంటంటే అతి త్వరలో స్పేస్ లోకి వెళ్ళబోతున్నారు. ఓకే. సో దిస్ ఇస్ అ డిఫరెంట్, అంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ ఉమెన్. గానే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. అసలు చాలా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. అందులోనూ స్పేస్ కి వెళ్ళబోతున్న యూత్ ప్రియా అభిరామ్ గారు వచ్చి మన యూత్ ని మోటివేట్ చేసి, ఇన్స్పైర్ చేసి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఆవిడకి థాట్ కానీ, మనం ఇంకా కిచెన్ లోనే ఉండిపోయి ఇలాంటివి చేస్తున్నాం. చాలా మంది విమెన్ కూడా కిచెన్ లో ఉండిపోయి పొద్దున్న లేస్తూనే వంట ఏంటి, ఈ గోల్ ఏంటి, ఈ కార్యక్రమాల్లో ఉండిపోతుంటాం, మనం ఈ ఆలోచనలోనే ఉండిపోతుంటాము. అలాంటిది ఆవిడ స్పేస్ లోకి వెళ్ళబోతున్నారు ఆ అమ్మాయి. సో డెఫినెట్లీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది కమింగ్ జనరేషన్స్ అని చెప్పేసి, ప్రత్యేక ఆకర్షణ కంటే కూడా టు ఇన్స్పైర్ యూత్ అని చెప్పి మనం తీసుకొస్తున్నాం ప్రియా అభిరామ్ గారిని. ఐఎమ్ ప్రెటీ షూర్ ఆవిడ జర్నీ తెలుసుకున్నాక చాలా మంది మోటివేట్ అయ్యి ముందుకు వస్తారని చెప్పి అనుకుంటున్నాం. అంటే మన జనరేషన్ అంటే మన పిల్లలకి మోటివేషన్. ఇంకా మనం ఇప్పటికిప్పుడు స్పేస్ కంటే ఏవో ఏరోప్లేన్ ఎక్కడో మనం స్పేస్ కి వెళ్ళినంత హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాము. ఫ్లైట్ ఎక్కేవంటే ఎస్ దిస్ ఇస్ స్పేస్ నో అంటాం మనం. అది సో స్పేస్ క్రియేట్ చేయడానికని మనం ఆవిడ తీసుకొస్తున్నాం అనమాట. సో ఓకే. దట్స్ బిగర్ అట్రాక్షన్ దిస్ టైం. సో ప్రాబబ్లీ లైక్ ప్రియా విల్ బి నిజంగా కూడా వెరీ ఇన్స్పైరింగ్ సిచ్యుయేషన్ అవుతుంది. అది ఆ మూమెంట్ మాత్రం వెరీ ఇన్స్పైరింగ్ అవుతుంది బికాస్ షీఈస్ అబౌట్ టు గో కాబట్టి. సో దట్స్ ఎస్ అబౌట్ ఎస్ యూత్ గురించి. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ అబౌట్ లైక్ హౌ, లైక్ ఇఫ్ ఐ ఆస్క్ యూ అబౌట్ లైక్ హూ ఆర్ ద లైక్ మేజర్ గా ఎవరు పాల్గొంటున్నారు, ముఖ్య అతిథులు ఎవరు అని అంటే మీరు ఎవరి నేమ్స్ ఫస్ట్ చెప్తారు? Yes, definitely Priya Abhiram. She is the one we are looking forward to about her journey and how she's going to inspire youth and చెప్పేసి with her absolute brilliant speech, I'm pretty sure. తర్వాత మనం ఉమెన్ కి యాజ్ ఐ సెడ్ మనకంటూ కొన్ని ప్రత్యేకమైన లాస్ ఉంటాయి, మనం చాలా మందికి తెలియవు అవి, యుఎస్ లో ముఖ్యంగా. ఆ ఇలాంటివి అడ్రస్ చేయడానికి, అలాగే ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఇప్పుడు బాగా చాలా ఇబ్బంది పడుతున్నాం మనం. అంటే ఉమెన్ అనే కాదు, అందరికీ ఇన్ఫర్మేటివ్ ఇది, ప్రత్యేకంగా ఉమెన్ కొత్తగా జాబులకు వచ్చిన వాళ్ళు కానివ్వండి, తర్వాత వర్కింగ్ ఉమెన్ ఆల్రెడీ H1 మీద ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇమిగ్రేషన్ ఇష్యూస్ అనేవి చాలా నడుస్తున్నాయి కరెంట్ సిచ్యువేషన్ లో. సో టు అడ్రస్ దోస్ ఇష్యూస్. మరి అలాగే ఉమెన్ రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు, స్పెషల్లీ అబ్యూజివ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళు ఇంట్లో ఫిజికల్ అండ్ మెంటల్ ట్రామాకి గురవుతూ ఉంటారు. సో ఈ ఇష్యూస్ అన్ని కూడా అడ్రస్ చేయడానికి మనం మధురిమ పాటూరి గారిని ఇన్వైట్ చేస్తున్నాం అనమాట. షీఈస్ ద ఫౌండర్ ఆఫ్ పాటూరి లా అండ్ శక్తి యుఎస్ ఫౌండేషన్ అనమాట. సో ఆవిడ వచ్చి ఈ ఇష్యూస్ అన్ని కూడా అడ్రస్ చేయబోతున్నారు. షీ విల్ బి అనదర్ కీనోట్ స్పీకర్ మనకి. సో వీరిద్దరిని తీసుకొస్తున్నాం, ఒకటి ఉమెన్ సెంట్రిక్, ఐ మీన్ యూత్ సెంట్రిక్, అండ్ ఒకటి అన్ని రకాల ఇష్యూస్ ని అడ్రస్ చేసి మన మధురిమ పాటూరి గారు.
సో దిస్ ఇస్ గోయింగ్ టు బి మేజర్ అట్రాక్షన్ ఈ రెండు. దీని తర్వాత గ్రేట్. మనకి యాజ్ ఎ సెడ్ క్రియేటర్స్, లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి మన విమెన్ అందరితో కూడా కనెక్ట్ అవ్వబోతున్నారు, వారితో ఫన్ చేయబోతున్నారు, ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు, వారి జర్నీని షేర్ చేసుకోబోతున్నారు. అలాగే వీ విల్ హ్యావ్ అ ప్యానల్. దీన్ని ఫైర్ సైడ్ చాట్ అని చెప్తున్నాం సరదాగా, అంటే చిన్న పాడ్కాస్ట్ లాగా. ఇట్ విల్ బి క్యాజువల్ డిస్కషన్ అనమాట. మనం ఒక డాక్టర్ ని, ఒక లా ఫర్మ్ నుంచి, ఆంటర్ప్రినర్ ని, ఆథర్ ని, ఆర్టిస్ట్ ని, ఇలా రకరకాల రంగాల నుంచి, ఫిట్నెస్ ఫ్రీక్ అంటారు కదా, మనకి చాలా అవసరం అది ఇప్పుడు. సో వీరందరినీ కూడా తీసుకొస్తున్నాం, ఒక సైకాలజిస్ట్ ని. సో వీరందరినీ తీసుకొచ్చి ఇట్ విల్ బి ఇంటరాక్టివ్ సెషన్ అన్నమాట. మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి అనుమానాలు ఉన్నా, ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నా కూడా వారితో షేర్ చేసుకుని వారి నుంచి ప్రాపర్, బికాస్ వీరందరూ సక్సెస్ఫుల్ విమెన్ కాబట్టి మనం కొన్నిసార్లు కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ వారు కరెక్ట్ చేస్తారు ఇఫ్ వీఆర్ రాంగ్, అండ్ వారు మనల్ని ప్రాపర్ వేలో గైడ్ చేయబోతున్నారు. సో ఎస్, మనం దాదాపుగా ఐ థింక్ కవర్ చేసామన్ని. దీనికంటే ఇంకొక ప్రత్యేక ఆకర్షణ ఉండబోతోంది. మనం అవర్ వెరీ ఓన్, అందరి ఫేవరెట్ సుమ గారిని తీసుకొస్తున్నాం ఉమెన్స్ ఫోరం కి ఈసారి. సో ఐ థింక్ అంతకు మించి పెద్ద ప్రత్యేకత ఏమి ఉండదేమో ఆవిడ ఆవిడ రావడం అనేది. herself she's an Yes, inspiring lady. So డెఫినెట్లీ yeah, డెఫినెట్లీ. మనకి ఆవిడ చూసుకుంటే లాంగ్వేజ్ దగ్గర నుంచి మనం మాట్లాడుకోవచ్చు ఆవిడది. అంటే ఇట్స్ చాలా హ్యూజ్ జర్నీ ఆవిడది, చాలా బిగ్గెస్ట్ జర్నీ. అండ్ true. యాజ్ ఎ సెడ్, ఒక మలయాళీ అయ్యుండి తెలుగు మనందరికంటే కూడా స్పష్టంగా మాట్లాడతారు. కొన్ని 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 పదాలు మనకు తెలియని పదాలు కూడా వాడుతుంటారు. సో ఎస్, డెఫినెట్లీ చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. ఆబ్వియస్లీ సుమ గారు వస్తున్నారని చెప్పాల్సిన అవసరం లేదు. క్రేజ్ సుమ కనకాల గారు వస్తున్నారు చాలు. ఐ థింక్ ఉమెన్స్ ఫోరం ఇస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఈవెంట్ అని చెప్పొచ్చు. True. That's true. So, కేదార్ గారు, ఇప్పుడు అమెరికా వచ్చే యూత్ కి, గర్ల్స్ కి కానివ్వండి, లేకపోతే యూత్ కి కానివ్వండి, పెద్దగా చెప్పాల్సిన పని లేదు. బికాస్ దే ఆర్ క్లియర్ అబౌట్ దేర్ పాత్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వాళ్ళు ఏం చూస్ చేసుకుంటున్నారు అన్న దానిపైన వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. బట్ వాట్ అబౌట్ ద ఉమెన్? లైక్ ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్ళై కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేప్పుడు మీరిచ్చే రావడానికి గల అంటే ఇన్స్పిరేషన్ ఏమంటారు? ఆర్ వచ్చాక మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు వాళ్ళకి? ఇప్పుడు కొత్తగా వచ్చే మహిళలకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఇఫ్ ఐ పుట్ యు ఇన్ దట్ వే. ఎస్ ఎవరికైనా సరే అండి, ఇది యూత్ అవ్వనియండి, మిడిల్ ఏజ్ వాళ్ళకి అవ్వనియండి, కొత్తగా వస్తున్న వాళ్ళకి అవ్వనివ్వండి, అంటే ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుంటూ కొత్తగా వచ్చే వాళ్ళకి కానివ్వండి, మనం ఒక ప్లేస్ మారి ఒక చోటకు వస్తున్నాము అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి వస్తున్నాం, ఎందుకు వస్తున్నాం అనే ఒక ప్రాపర్ విజన్ ఉండాలి, ప్రాపర్ గోల్ ఉండాలి. ఓకే, ఏదో వచ్చేస్తున్నాం ఫ్యాన్సీగా అమెరికన్ కాదు కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించుకునే ఉంటారు, దిస్ ఇస్ మై విజన్, నెక్స్ట్ 5 years లో ఇది అవ్వాలి, నెక్స్ట్ 10 years లో ఇది అవ్వాలని ప్రాపర్ గోల్ పెట్టుకోవాలి. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కీప్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్ వాట్ ఎవర్ ఇస్ ది మీన్స్. ఓకే, మీకు మీన్స్ మీ పక్కనున్న విమెన్ అవ్వచ్చు, మీ ఆఫీస్ లో కొలీగ్స్ అవ్వచ్చు, రకరకాలు ఉంటారు, మోటివేషనల్ స్పీకర్స్ అవ్వచ్చు. సో కీప్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్, దాట్ వే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు కూడా బిల్డ్ అవుతూనే ఉంటుంది, అది మనకి తగ్గదన్నమాట. వీ వాంట్ బి లో ఇన్ కాన్ఫిడెన్స్. అండ్ దెన్ కాన్స్టెంట్ లెర్నింగ్, దిస్ ఇస్ ఆల్వేస్, ఇది యూత్ కైనా విమెన్ కైనా, అంటే ఎనీ ఏజ్ గ్రూప్ కి కాన్స్టెంట్ లెర్నింగ్ ఇస్ వన్ థింగ్ విచ్ విల్ కీప్ యువర్ మైండ్ ఆక్యుపైడ్. దాట్ వే కూడా మనం అదర్ థింగ్స్ మీద డిస్ట్రాక్షన్స్ ఉండవు, ఫోకస్ లూజ్ అవ్వదు. కాన్స్టెంట్ లెర్నింగ్ ఇస్ వన్ థింగ్ అండి. అండ్ దెన్ ఫస్ట్ ఆర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని కూడా అనొచ్చు మనం. ఫస్ట్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, టైం మేనేజ్మెంట్ మనకు తెలియాలండి. దట్ ఈస్ వేర్ ఐ థింక్ సమ్ ఉమెన్ హూ ఆర్ లాకింగ్ బిహైండ్. మనం ఏదో అచీవ్ చేస్తాం కాబట్టి ఏదో స్పీచ్ ఇచ్చేయడం కాదు, బట్ ఐ ఆల్సో వెంట్ త్రూ దట్ ఫేజ్ కాబట్టి స్టిల్ ట్రైంగ్ టు ఫిట్ ఇన్ దేర్. బట్ ఎస్, టైం మేనేజ్మెంట్ ఈస్ వన్ థింగ్ వి ఆల్ నీడ్ టు లెర్న్. అది కనుక మనం మేనేజ్ చేయగలిగితే ఐ థింక్ ఎవ్రీ ఉమెన్ ఇస్ సక్సెస్ఫుల్, బీట్ గర్ల్ ఆర్ విమెన్, ఎవ్రీబడి ఇస్ సక్సెస్ఫుల్. అంతే, దట్స్ ట్రూ. సో యాక్చువల్ గా ఏం జరుగుతుంది అని అంటే, ఇండియాలో అయితే వీ హ్యావ్ లైక్ సో మచ్ ఆఫ్ సపోర్ట్, ఇదర్ మదర్ సైడ్ నుండి, ఫాదర్ సైడ్, ఇన్ లా సైడ్ నుండి కానివ్వండి, ఫ్రెండ్స్ ఆర్ హూ ఎవర్. సో విల్ గెట్ ద సో మచ్ ఆఫ్ సపోర్ట్. బట్ ఇక్కడ మీరు ఒక్కళ్ళే చేసుకోవాలి అన్నదానికి మీరు ఫిక్స్ అయిపోయి రావాలన్నమాట. యూ మెంటలీ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్స్ ఫర్ డూయింగ్ వాట్ ఎవర్, లైక్ ఏ పనులైనా కూడా మీరు మాత్రమే చేసుకుంటారు, దానికి ప్రిపేర్ అయిపోవాలి. మెయిన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ దట్ నోబడీ ఈస్ గోనా హెల్ప్ యూ అని చెప్పేసి అదొకటి ప్రిపేర్ కావాలి. డోంట్ వెయిట్ ఫర్ సమ్వన్ టు కమ్ అండ్ మోటివేట్ యూ.
because keep motivating yourself. Yes, this is why I am here, or I have to grow bigger than this అని చెప్పి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూనే ఉండాలి. ఇందాక సుమ గారు అన్నట్టు ఆవిడ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. అందుకే ఇటు యూత్ కానివ్వండి, అటు మిడిల్ ఏజ్ కానివ్వండి, అటు పెద్దవాళ్ళు కానివ్వండి, అందరూ ఎందుకు కనెక్ట్ అవ్వగలుగుతున్నారంటే కీప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ కీప్ లెర్నింగ్. అంతే. అంతే, ఎవ్రీ డే ఇస్ గుడ్ న్యూ లెర్నింగ్ లాగా ఉండాలి మనకి. ట్రూ వెరీ ట్రూ. సో కేదార్ గారు, ఫైనల్ గా ఈ ప్రోగ్రామ్ ని ఉమెన్స్ ఫోరం అంటే టిటిఏ మెగా కన్వెన్షన్ 2026 షార్లెట్ లో జరగబోయే ఈ ప్రోగ్రామ్ కి ఉమెన్స్ ఫోరం ద్వారా మీరు చేసే ప్రత్యేకతలు ఆర్ మీరు చేయబోయే మార్పు ఏంటి? మార్పు గురించి అదే ఇందాకే మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ. ఏంటంటే విమెన్ లో అవగాహన తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. అవగాహన తీసుకురావాలంటే ముందు వాళ్ళు వచ్చి విమెన్స్ ఫోరం లో కూర్చోవాలి. అసలు మనం ఏం చేస్తున్నాం, ఉమెన్స్ ఫోరం అంటే ఏదో బోరింగ్ లెక్చర్లు ఉంటాయని కాదండి. ఇదంతా కూడా ఎందుకు ప్లాన్ చేస్తున్నామంటే ఉమెన్ కి చాలా విషయాలు తెలియట్లేదు. యాజ్ ఎ సెడ్, హెల్త్ పరంగా మనం తీసుకోవాల్సిన ప్రాపర్ కేర్ దగ్గర నుంచి, ఇంట్లో డే టు డే యాక్టివిటీస్ దగ్గర నుంచి, ఇటు లా లా అంటే మనకున్న లాస్ కానివ్వండి. సో మనం మానసిక ఒత్తిళ్ళకు కూడా లోన్ అవుతూ ఉంటాము. సో ఏం జరుగుతుంది, ఎందుకు, ఎక్కడ వీఆర్ ల్యాకింగ్ బిహైండ్, దీని అన్నిటికీ కారణాలు ఏంటి తెలుసుకోవాలి. అండ్ లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, తర్వాత సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు మీలాగే. సో అందరూ ఒక చోట కూర్చుని గ్యాదర్ అయ్యి ఒపీనియన్స్ షేర్ చేసుకుంటూ, థాట్స్ షేర్ చేసుకుంటూ, మీరు ఇలా చేస్తే మీకు బెటర్ గా ఉంటుంది అని మీకు అందించే ఒక సపోర్ట్ సిస్టమే అన్నమాట. మీరు ఇలా చేయండి, మీకు లైఫ్ బెటర్ గా అవుతుంది, మీ మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది, మీ కెరీర్ ఇలా చేస్తే బాగుంటుంది, మీరు ఇలా చేస్తే ఇంకొంచెం గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది, నలుగురితో కనెక్ట్ అవ్వడానికి కానివ్వండి. సో ఒక సపోర్ట్ సిస్టమ్, వీఆర్ ప్రొవైడింగ్ దెమ్ అ సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. సో ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఆల్ ద ఉమెన్ టు కన్సిడర్ దిస్ యాజ్ అ పర్సనల్ ఇన్వైట్. And Randi, it's not going to be boring. This is going to be very fun and interactive. And as I said, మీకోసం ప్రత్యేకంగా మరి మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వస్తున్నారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మీతో కనెక్ట్ అయ్యి ఇంకా కూర్చొని చేయడానికి కూడా చాలా పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో రండి, దిస్ ఉమెన్స్ ఫోరం 2026, యాక్చువల్లీ చెప్పండి టిటిఎస్ మెగా కన్వెన్షన్ 2026 లో జరగబోయే ఉమెన్స్ ఫోరం ఈజ్ గోయింగ్ టు బి informative, interactive, and entertaining. By entertaining, yes, it is definitely going to be entertaining. మంచి ఫన్ సెగ్మెంట్స్ చేయబోతున్నాం, ఫన్ యాక్టివిటీస్ చేయబోతున్నాం, గేమ్స్ లాంటివి, గివ్ అవేస్ కూడా చేయబోతున్నాము. సో అన్ని రకాలుగా మనకున్న ఫన్ ని, మనకున్న ఫ్రస్ట్రేషన్ ని ఫన్ తోటి తీర్చేసుకోవాలని చెప్పేసి మేము ఇలా ప్లాన్ చేసామన్నమాట. సో సరదాగా గేమ్స్, ఆటలు, పాటలు అన్ని ఉండబోతున్నాయండి. యూ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఇయర్స్ విమెన్స్ ఫోరం. సో ప్లీజ్ అందరికీ కూడా ఇదే మా ప్రత్యేక ఆహ్వానం, ఇంక్లూడింగ్ అక్కడ కూర్చున్న మన ఝాన్సీ గారు కానివ్వండి, వెన్నెల గారు కానివ్వండి, అందరికీ ఇచ్చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో టికెట్ బుక్ చేస్తున్నారు అనమాట కేదార్ గారు, నేను కూడా వస్తున్నాను టిటిఏ కన్వెన్షన్ 2026. చేసేస్తాము, వచ్చేసేయండి, అందరూ కూడా రావాలి. మీరు కూడా అంటే మీ జర్నీని కూడా మీరు షేర్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి యాడ్ ఆన్ మాకు. వెరీ వాల్యుబుల్ ఇస్తారు మీరు అని అనుకుంటున్నాను నేను. Hope so. Thank you Kedar garu. Thank you so much for the all information and బాగుండింది. లైక్ మీరు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు అన్న విషయం చాలా క్లియర్ గా చెప్పారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యునో మాకు ఈ సమాచారాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఒక అఫీషియల్ ఇన్విటేషన్ ఇచ్చేస్తాను. సో TTS Mega Convention 2026 is happening in North Carolina, Charlotte on 17th, 18th and 19th of July. అందులో భాగంగా విమెన్స్ ఫోరం July 18th from 12 PM to 5 PM జరగబోతోంది. దిస్ విమెన్స్ ఫోరం ఈజ్ గోయింగ్ టు బి సూపర్ ఫన్ అండ్ ఇంటరాక్టివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అన్నమాట. సో అందరూ కూడా వచ్చి ఈ ఈవెంట్ ని, మన ఈవెంట్ ఇది, మన ఉమెన్ కోసం మనం చేసుకుంటున్న ఈవెంట్ ఇది. సో మీరు వచ్చి సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి మనసారా కోరేసుకుంటూ మిమ్మల్ని అందరిని ఇన్వైట్ చేసేస్తూ మీ కేదార్ జోషిలా. థ్యాంక్ యూ సో మచ్ కేదార్. So that's wonderful. So congratulations and wish you all great luck for the as a chairperson and for the future endeavors. Thank you so much and very very nice connecting with you always, Jhansi, RJ Jhansi.
Thank you, Keda. Same here. I feel the same for Thanks you. to Sakshi TV Thank for you. giving me this opportunity to share the insights of Women Forum. Thank you, Sakshi TV.